సార్ నమస్తే. నమస్కారం అండి. తిరుమల తిరుపతి దేవస్థానం అక్కడ జరుగుతున్న అక్రమాల గురించి విపరీతంగా అలుపెరగని పోరాటం గత 10 సంవత్సరాల నుంచి చేస్తూనే వస్తున్నారు. ఇప్పుడు చేస్తున్నారు. ఏంటి సార్ ముఖ్యంగా అక్కడ ఏం మారాలంటారు? ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు తిరుమల విషయంలో చూసుకున్నట్లయితే మీరు చెప్పినట్టు 10 ఏళ్ల నుంచి పోరాటం చేస్తూనే ఉన్నామండి. అక్కడ సమస్యలు చూసుకుంటే ఒక సమస్య కాదు. మాకు అక్కడ ఉన్న ప్రధానమైన సమస్య కొండపైన చూసుకుంటే అన్యమత ఉద్యోగస్తులు. ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని హిందువులకి తిరుమల తిరుపతి దేవస్థానం. అటువంటి చోట ఈరోజు అన్యమత ఉద్యోగస్తులు సుమారు ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, దాదాపు 2000 మంది పైచిలకు ఉన్నారని చెప్పేసి మా దగ్గర ఉన్న సమాచారం. దాని మీద విచారణ చేయాల్సిన బాధ్యత టీటీడీ అధికారులదే. గత 5-6 ఏళ్ల నుంచి చూస్తున్నట్లయితే ఎంతోమంది ఉద్యోగస్తులకు సంబంధించి వాళ్ళు చర్చలకు వెళుతున్న వీడియోలు, ఇంకొంతమంది చర్చలు నిర్వహిస్తున్న వీడియోలు కూడా స్వయంగా మేము ఆధారాలు సంపాదించి ఇచ్చాం. అయినా వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇక మిగిలిన వాళ్ళ విషయంలో టీటీడీ ఫోకస్ చేయాల్సింది. టీటీడీ కనీసం ఇప్పటికి కూడా అటువంటి ఫోకస్ ఏం చేయలేదు. ఇది కాకుండా రీసెంట్గా చూసుకున్నట్లయితే కొండ కింద అలిపిరి దగ్గర కావచ్చు, తిరుచానూరు లాంటి క్షేత్రాల్లో కావచ్చు, కొండ పైన కావచ్చు, గుట్కాలు, సిగరెట్టు, మద్యం లాంటివి అందుబాటులోకి ఉంటున్నాయి. వీటి గురించి కూడా మేము ఆధారాలతో సహా కొన్ని పట్టించడం జరిగింది విజిలెన్స్ వాళ్ళకి. కొన్ని చోట్ల కొన్నిసార్లు యాక్షన్ తీసుకుంటున్నారు, కొన్నిసార్లు పట్టించుకున్నట్లుగా వదిలేస్తున్నారు. ఇంకా కొన్ని చోట్ల అక్రమాలు జరుగుతూ ఉన్నాయి. వాటి గురించి టాపిక్ వస్తే స్థానిక ఎమ్మెల్యే ఒత్తిడి చేస్తున్నారు, లేదా ఇతర రాజకీయ పక్షాలు ఒత్తిడి చేస్తున్నాయంటూ దాని విషయంలో కూడా కాలయాపన చేస్తూ ఉన్నారు. ఇది కాకుండా కొండపైన భక్తులు ఎంతో పవిత్రంగా భావించే స్వామివారి అన్నప్రసాదం, ఎందుకంటే అది ఎవరు కూడా అన్నదానం అనుకోరు, అన్నప్రసాదం అనుకుంటారు. అటువంటి అన్నదానం గత 5 ఏళ్ల నుంచి చూస్తున్నట్లయితే నాణ్యత లేని బియ్యము, నాణ్యత లేని ముడి సరుకుల కారణంగా రుచి కోల్పోయి భక్తులకి తినడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. కానీ బాగోకపోయినా సరే చాలామంది భక్తులు ఇది శ్రీవారి ప్రసాదం కాబట్టి బాగోదు అంటే ఏమవుతుందన్న ఉద్దేశంతో బయటకు వచ్చి బాగుంది ఇలాగే చెప్పుకుంటూ వెళ్తున్నారు. లేదంటే టీటీడీ వాళ్ళ వ్యవహార శైలి మీరు చూస్తున్నారు కదా, ఏదన్నా ఆరోపణలు రాగానే ఫస్ట్ లీగల్ యాక్షన్ తీసుకుంటా ఉంటూ బెదిరిస్తున్నారు. సో లీగల్ యాక్షన్ తీసుకుంటా ఉంటూ బెదిరించేపటికి చాలామంది అమ్మో మనకెందుకు కేసులు చుట్టుకుంటే వెళ్ళాం అని చెప్పేసి కావాలని బాగోకపోయినా కూడా బాగున్నాయి అని చెప్పి వెళ్ళిపోతున్నారు. ఇంకాకుండా లడ్డూల విషయం చూసుకుంటే లడ్డూ రేట్లు 25 రూపాయలు లడ్డు 50 రూపాయలు చేశారు. ఇలా ఇంత చేసినా కూడా ఈ రోజుకి కూడా లడ్డు నాణ్యత బాగాలేదు. అదేవిధంగా లడ్డూల యొక్క అందుబాటు కూడా అది కూడా పెద్దగా బాగాలేదండి. అన్నీ మాకున్న సమస్యలే. ఇవి కాకుండా ఈ దేవాలయాలు, టీటీడీ దేవాలయాలు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో చూసుకుంటే ఆదాయ వ్యవహారాలు వివరాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇప్పటికీ అగమ్యగోచరంగానే ఉన్నాయి. ఏ హిందువుకి దాని మీద తెలుసుకునే అర్హత లేదు, తెలుసుకునే అవకాశం కూడా లేకుండా పోయింది. కానీ వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు అంటే మేము కేసులు పెడతాం మాట్లాడితే అంటారు, మీరు ఆధారాలు బయట పెట్టరు, అనుమానాలు వ్యక్తం చేస్తుంటేనేమో మళ్ళీ బెదిరింపులు. మళ్ళీ ఏంటండి మీకున్న అనుమానాలు ఏంటి? మాకున్న అనుమానాల్లో ప్రధానమైనది వచ్చేసి టీటీడీ ఆదాయం పక్కదారి పడుతుంది అనేది ఒక ఇదండి. ఎందుకంటే టీటీడీ వాళ్ళు వాళ్ళ సొంత ఆడిటర్తో ఆడిటే తప్ప కాగ్ నుంచి ఎటువంటి సర్టిఫికేషన్ తీసుకోరు, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నుంచి. అదేవిధంగా థర్డ్ పార్టీ ఆడిట్ ఒప్పుకోరు. టీటీడీ అనేది ఆర్టీఐ పరిధిలో లేదు. ఏదన్నా సమాచారం కావాలి అంటే సమాచారం కోసం లెటర్ రాస్తే మాకు ఇస్తారు అనుకోవటానికి ఏది లేదు. ఇది కాకుండా సప్లయర్స్ విషయంలో చూసుకుంటే కొండపైన అన్యమత సప్లయర్స్ ఉన్నారు అనేది మాకున్న సమాచారం. అందులో రీసెంట్గా చూసుకున్నట్టయితే లడ్డూ కాంట్రాక్టర్స్ విషయంలో, లడ్డూ కాంట్రాక్ట్ ఇన్ ద సెన్స్ లడ్డూకి కావాల్సిన రా మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో శనగపిండి కావచ్చు, శనగపప్పు కావచ్చు, బాదం కావచ్చు, జీడిపప్పు కావచ్చు, నెయ్యి కావచ్చు, ఇటువంటివన్నీ. ఇవే కాకుండా అన్నదానానికి కావాల్సిన రా మెటీరియల్స్ ఉన్నాయి. బియ్యం కానీ, నూనెలు కానీ, కూరగాయలు కానీ, పప్పు దినుసులు కానీ, ఇవన్నీ. వీటన్నిటికీ సంబంధించి ఏ ఐటమ్ని ఎవరు సప్లై చేస్తున్నారు, ఎవరు ఆ టెండర్దారుడు అనేది వీళ్ళు ఎక్కడ బహిరంగంగా పెట్టరు. మాకున్న సమాచారం ఏంటి, ఆ జీడిపప్పు సప్లయర్ ఒక ముస్లిం అని, లడ్డూకి కావాల్సిన ఇంకో రా మెటీరియల్ ఎవరో థామస్ అనే క్రైస్తవ వ్యక్తి ఇస్తున్నాడు అని చెప్పేసి మాకున్న ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్కి మాకు సోర్స్ ఏంటి అంటే మీడియాని, మళ్ళీ ఒక ప్రముఖమైన న్యూస్ ఛానల్లో వచ్చిన వార్త. దీన్ని ఎందుకు మేము ఆధారంగా తీసుకోవాల్సి వచ్చింది? చెప్పాను కదా, వీళ్ళు ఏ టెండర్ కాపీ కానీ లేకపోతే టెండర్దారుడు వివరాలు కానీ ఆన్లైన్లో పెట్టరు. మరి మేము మీడియాలో వచ్చే వార్తని నమ్ముతామా నమ్మమా? ఇవి ప్రశ్నించినందుకేనా మీ పైన కూడా కేసులు పెడతాము అంటున్నారు, నా పైన కూడా కేసులు పెడతామని చెప్పేసి అంటున్నారు. ప్రశ్నించక ఏం చేస్తామండి? మా దేవాలయాన్ని రక్షించుకోవటానికి హిందూ సంఘంగా నేను ప్రశ్నించకపోతే ఎవడన్నా చర్చి పాస్టర్ను లేదా మసీదులో ఇమాం వచ్చి మాట్లాడతాడా? నేనే మాట్లాడతా. నేను మాట్లాడినప్పుడు నీ దగ్గర సమాధానం ఉంటే చెప్పు, ఇది తప్పు అయితే తప్పు అని చెప్పు. నువ్వు కేసు పెడతానని బెదిరించడానికి ఉన్నది భక్తుల్ని భయపెట్టడానికా లేకపోతే భక్తులకి సౌకర్యాలు కల్పించడానికా? నువ్వు దేవాలయాన్ని రక్షించడానికి ఉన్నావా, దేవాలయాన్ని రక్షించే ఉద్దేశంతో ప్రశ్నించేవాడిని వేధించడానికి ఉన్నావా? మీరు చెప్పిన పాయింట్స్లో ఈ మధ్య రీసెంట్గా ఒక 3 యువకులు వెళ్ళి ప్రాంక్ చేయటం, క్యూ లైన్లో భక్తుల్ని ఇబ్బంది పెట్టడం, అవునండి, ఇవి కూడా చూసాం. వీటిని ఎలా చూడొచ్చు అంటారు?
చెప్తున్నా కదండి, ఇదంతా చాలా దారుణమైన విషయం. ఇందాక చెప్పాను కదా, కొండపైకి సిలువలు వేసుకుని మేరీ విగ్రహాలు వేసుకుని వెహికల్స్ వెళ్ళిపోతున్నాయి. కొండపైకి గుట్కాలు సిగరెట్ ప్యాకెట్లు వెళ్ళిపోతున్నాయి. ఇవన్నీ ఎందుకు వెళ్తున్నాయండి? విజిలెన్స్ ఫెయిల్యూరు. ఓకే. ఎందుకంటే తిరుపతి అలిపిరి చుట్టూ ఉన్న షాప్స్ని కూడా కంట్రోల్ చేయాల్సిన బాధ్యత విజిలెన్స్ వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. అటువంటి విజిలెన్స్ వాళ్ళు సరిగ్గా వాళ్ళ విధులు నిర్వర్తించట్లేదు. దాని కారణంగా ఇటువంటి భద్రతా వైఫల్యం జరుగుతుంది. ఈ రోజున కొండపైకి వెహికల్స్ వెళ్ళినప్పుడు అదేం పెద్ద బ్రహ్మ విజయం కాదు వాళ్ళకి పట్టుకోవాలి అంటే. ఎందుకంటే ప్రతి టోల్ గేట్లోనూ ఆ పైకి వెళ్ళిన వెహికల్స్ ఏవైతే ఉంటాయో ఆ వెహికల్స్ యొక్క నెంబర్లు దానిలో రిజిస్టర్ అవుతాయి. అండ్ మేము అన్యమత గుర్తులతో కొండపైకి వెళ్ళిన వెహికల్స్ తాలూకా ఏది ఆ రోజు మేము ఉండగా వెళ్ళిన వెహికల్స్ 3, మిగతా ఆ రోజు మాకు కనపడకుండా తిరిగిన వెహికల్స్ ఎన్ని ఉన్నాయో, అలా ప్రతిరోజు ఎన్ని వెహికల్స్ వెళ్తున్నాయో వస్తున్నాయో తెలియదండి. ఈరోజు కొండపైకి హిందూ సంఘాల స్టిక్కర్ తోటి కొండపైకి వెహికల్ వెళ్ళకూడదు అంటారు. కొండపైకి ఛత్రపతి శివాజీ మహారాజ్ స్టిక్కర్ వేసుకుని వెళ్ళకూడదని గతంలో గొడవ చేస్తేనే మరాఠా భక్తులతోటి గొడవ అయింది. మరి అంత స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు వాళ్ళు వీళ్ళు. ఎందుకంటే నేను కాషాయ కండువా వేసుకుని కొండపైకి వెళుతుంటే ఇది కాషాయ కండువానా బీజేపీ కండువానా అని చూసి పంపించారు. మరి నా విషయంలో అంత స్ట్రిక్ట్గా ఉన్నవాళ్ళు మీరు ఎంత అలసత్వం వహించకపోతే అన్యమత చిహ్నాలతో కొండపైకి వెహికల్స్ వెళ్ళిపోయినాయి. మరి అలా వెళ్ళిపోయిన తర్వాత అదేవిధంగా ఇప్పుడు ప్రాంక్ వీడియో పెడుతూ వీళ్ళు కొంతమంది వెళ్ళి క్యూ లైన్లో వీడియోలు చేశారు. వీళ్ళు కొండపైకి వెళ్ళి విజిలెన్స్ కన్ను కప్పి మొబైల్ ఫోన్ లోపలికి తీసుకెళ్లారు. అది మొబైలా లేకపోతే స్పై క్యామ్ నాకు తెలియదు. మొత్తానికి సమ్ ఇన్స్ట్రుమెంట్ తీసుకుని వాళ్ళు వెళ్ళారు అంటే అది ఎవరు ఫెయిల్యూర్ అండి? అది కూడా విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ వాళ్ళ ఫెయిల్యూరే కదా. ఈ రోజున వాళ్ళు కొండపైకి వెళ్ళేటప్పుడు ఫోన్ తీసుకుని వెళ్ళారు క్యూ లైన్లోకి. అదే ఏదైనా ఎక్స్ప్లోజివ్ ఐటమ్ తీసుకెళ్ళి ఉంటే, ఏదైనా ఆర్మ్స్ ఏమైనా తీసుకుని వెళ్ళుంటే, క్యూ లైన్లో వాళ్ళు భక్తుల్ని వీడియోతో భయపెట్టారు. అలా కాకుండా ఏదైనా ఫైరింగ్ చేసి ఒకళ్ళిద్దరి మీద దాడి చేస్తుంటే ఎంతమంది భక్తుల విశ్వాసాలు దెబ్బతింటే, ఎంతమంది ఎన్ని రకాలుగా బాధపడతారు. మళ్ళీ జరిగిన సంఘటనలో ఒక్క సెకండ్ అయినా ఈ ప్రభుత్వం కావచ్చు, విజిలెన్స్ వాళ్ళు కావచ్చు వెనక్కి తేగలుగుతారా? తేలేరు. ఇంత జరిగితే వాళ్ళని పట్టుకుని అరెస్ట్ చేసి తీసుకొచ్చి వీళ్ళు చేయించింది ఏంటంటే పొరపాటును చేసాం, మళ్ళీ భవిష్యత్తులో ఎప్పుడు చెయ్యము అని చెప్పేసి ఒక క్షమాపణ రాపించుకున్నారు. వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి తమిళనాడు దాకా పోలీసులను పంపారు కదా. మరి ఇక్కడ విజిలెన్స్లో ఫెయిల్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు లోపలికి వెళ్ళడానికి కారణమైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా కింద అన్యమత చిహ్నాలతో పైకి వస్తున్న వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పట్టుకోలేకపోయిన విజిలెన్స్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద మీరు ఎప్పుడైనా చర్యలు తీసుకున్నారా? నిజంగా వాళ్ళకు కూడా ఇదిగో మనం డ్యూటీలో నిర్లక్ష్యంగా ఉంటే మన ఉద్యోగాలు పోతాయన్న భయం కానీ కల్పించకపోతే వాళ్ళు ఇదే నిర్లక్ష్యాన్ని భవిష్యత్తులో కూడా కంటిన్యూ చేస్తారు కదండి. మరి వాళ్ళ మీద చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు? చర్యలు ఒకవేళ తీసుకుని ఉంటే నా ఒకటికి ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి మీడియా ముఖ్యంగా చెప్పండి, ఇదిగో ఇంతమంది ఉద్యోగస్తులు నిర్లక్ష్యం వహించారు కాబట్టి వీళ్ళందరినీ తొలగిస్తున్నామని చెప్పేసి, లేకపోతే వీళ్ళందరి మీద క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నామని చెప్పేసి చెప్పండి. ఇటు భద్రతలో వైఫల్యం చెందిన విజిలెన్స్ వాళ్ళని వీళ్ళు తొలగించరు. కొండపైన ఉన్న అన్యమతస్తులు చర్చికి వెళ్తున్న వాళ్ళని, చర్చలు నిర్వహిస్తున్న వాళ్ళ వీడియోలు మేము సాక్షాత్తు వీడియోలు ఇస్తే కూడా వాళ్ళని వీళ్ళు విధుల్లో నుంచి తొలగించరు. పైగా వాళ్ళని కాపాడాలని వాళ్ళకి సపోర్ట్గా మాకు వ్యతిరేకంగా కోర్టులో లాయర్లు పెట్టేది మళ్ళీ ఇదే టీటీడీ అధికారులు. ఇవన్నీ సమస్యలే మాకు.